నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఎంఐడిని మెంబర్ ఐడిని ఎట్లా డీలింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నానండి. ఓకే, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఒక ఎంఐడిని మన యూఎన్ మీద లింక్ అయిన ఒక ఎంఐడిని డీలింగ్ చేయాలంటే సో దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అర్థమవుతుంది అనమాట. అయితే పర్టికులర్ ఎంఐడిని మనం డీలింగ్ చేయాలంటే అది మనకు కన్సర్న్ లేకుండా క్రియేట్ అయ్యి ఉండాలి, ఓకేనా. లేకపోతే మనకి ఆఫర్ వచ్చి వదిలేసింది అయి ఉండాలి, అండ్ కాంట్రిబ్యూషన్ అనేది జరగకూడదు అందులో, ఓకేనా. సో చాలామందికి చాలా రకాల క్వైరీస్ ఉన్నాయి దీని మీద. ప్రీవియస్ వీడియో మీకు ఒక వీడియోలో క్లియర్ చెప్పాను దాని గురించి. కుదిరితే దానికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లేదా అండర్ స్క్రీన్లో వదిలేస్తాను, చూడండి, ఓకేనా. ఎంఐడికి సంబంధించిన చాలా క్వైరీస్ అయితే ఉన్నాయి, అందులో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా, సో అట్లాగే అమౌంట్ తీస్తూ ఉంటారు. సో దాని మీద ఏదైనా జీరో చేస్తే ఎంఐడి డీలింక్ అవుతుందా లేదా అని చెప్పేసి క్లియర్గా అడిగారు. సో దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఆ వీడియో చూడండి. అయితే విత్ ఇన్ మినిట్స్లో మనం అసలు ఒక ఎంఐడిని ఎట్లా డీలింగ్ చేయాలి అనేది ఇక్కడ మీకు ఆన్లైన్లో చూపిస్తాను. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకోవడం వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. అయితే మనము ఒక ఎంఐడిని మన యూఎన్కి లింక్ అయినా ఒక ఎంఐడిని పర్టికులర్ ఎంఐడిని డీలింగ్ చేయాలంటే సో ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇట్లాగా ఎంటర్ అయిపోవాలన్నమాట. మీ సంబంధించిన మెంబర్ ఇంటర్ఫేస్ని అయితే ఓపెన్ చేయండి. డాష్ బోర్డ్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే మనకి మెనూలో వ్యూ అనే బటన్ని క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూలో సర్వీస్ సిస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి మన యూఎన్ మీద లింక్ అయిన ప్రతి ఒక్క మెంబర్ ఐడి కనిపిస్తుంది. చివరిలో యాక్షన్లో మనకి డీలింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి మనం డీలింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 ఐడీస్ ఉన్నాయండి. సో వీటిలో చివరి ఐడిని నేను డీలింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి, ఓకేనా. సో అక్కడ డీలింగ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే డీలింగ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఒక పాపప్లో. ఓకే, సో ఓకే అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి, ఓకేనా. సో దాన్ని క్లిక్ చేస్తే కనుక లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ రీజన్ ఫర్ డీలింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ డీలింకింగ్ దగ్గర క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే కనుక సో ఇక్కడ ఏ రీజన్ మీద మీరు పర్టికులర్ రీజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు కన్సర్న్ లేకుండా క్రియేట్ అయిన మెంబర్ ఐడినా లేకపోతే మనకు ఆఫర్ వచ్చి వదిలేసుకున్న తర్వాత క్రియేట్ అయిన ఐడియా, సో ఏదో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్కడ 2 చెక్ బాక్స్లో టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత లోడింగ్ తీసుకుంటుంది. ఇట్లా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అట్ అ టైం మనకి ఏంటంటే మనకి మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే, లోడింగ్ తీసుకొని ఒక పాపప్ వస్తుంది అనమాట. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ డీలింక్డ్ ద మెంబర్ అని చెప్పేసి. ఓకే, సో ఓకే అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక మళ్ళీ బ్యాక్ వెళ్తుంది సర్వీస్ సిస్టంలోకి. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనకు 4 ఐడీలు కనిపించాయి కదా, ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఐడీలే కనబడుతున్నాయి, ఓకేనా. పూర్తిగా డీలింగ్ అయిపోయింది. అయితే చాలామందికి ఏంటంటే ఇంకా డౌట్, సో మాకు ఇంకా పాస్బుక్లో అది షో చేస్తుందని చెప్పేసి మీకు 10 to 15 days మీకు అట్లనే షో చేస్తుందండి. ఓకే, సో అది కంపల్సరీ మీరు డీలింగ్ చేసినా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఒక 10 to 15 days తర్వాత మీకు పాస్బుక్ నుంచి కూడా అది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇదంతా పూర్తిగా మనకి అప్డేట్ అవ్వడానికి, ఓకేనా. ప్రతి ఒక్క హిస్టరీలో అంటే మీరు ఎవరైనా హెచ్ఆర్ బీజీవీ చేసినా కానివ్వండి, సో వాళ్ళకి కూడా అది రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఒక 10 to 15 days వెయిట్ చేయాలి మీరు. ఓకే, సో పూర్తిగా 1 month తర్వాత అయితే అసలు మీకు పర్టికులర్ ఐడియా కనిపించదు. ఆ తర్వాత ఎవరు బీజీవీ చేసినా మీకు ఆ పర్టికులర్ ఐడియా అనేది అసలు ఎవరికి కూడా షో చేయదు అనమాట. ఓకే, మీరు ఏదైనా కంపెనీకి స్విచ్ అవ్వాలి అనుకుంటే కనుక కనీసం ఒక 20 days అయినా వెయిట్ చేసి అప్పుడు మీరు కంపెనీకి స్విచ్ అవ్వండి. సో బీజీవీలో మీరు దొరకరు. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఓకే, ఇట్లా మీరు డీలింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క మెంబర్ ఐడిని. బట్ దానికి సంబంధించిన ఎస్ఓపి ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా మీకు ఇంతకుముందు చెప్పాను. అండ్ దీనికి సంబంధించిన చాలా క్వరీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కానివ్వండి లేకపోతే అండర్ స్క్రీన్లో ఉంటుంది. ఈ వీడియో చివరిలో ఉంటుంది, ఓకేనా. చూడండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు బయట తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.